స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి పట్టణంలో ఉన్న ఒక పూజ్యమైన హిందూ దేవాలయం. ఈ ఆలయం సంపద, శ్రేయస్సు మరియు శ్రేయస్సు యొక్క దేవతగా పూజించబడే హిందూ దేవుడు విష్ణువు యొక్క రూపమైన వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత. ఈ ఆలయం స్వర్ణగిరి కొండపై ఉంది. ఇది చుట్టుపక్కల ప్రకృతి దృశ్యం యొక్క సుందరమైన దృశ్యాన్ని అందిస్తుంది. స్వర్ణగిరి అనే పదం గోల్డెన్ హిల్ అని అనువదిస్తుంది. ఈ కొండ ఒకప్పుడు బంగారంతో అలంకరించబడిందనే నమ్మకం నుండి ఉద్భవించిందని చెప్పబడింది. ఆలయ చరిత్ర ఈ ప్రాంతంలోని సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఇక్కడ స్థానిక పురాణాలు ఆ స్వామిని ప్రస్తావిస్తున్నాయి. వెంకటేశ్వరుడు స్వయంగా దర్శనమిచ్చాడు. ప్రజలను ఆశీర్వదించడానికి వెంకటేశ్వరుడు స్వయంగా దర్శనమిచ్చాడు. ఈ ఆలయం శ్రేయస్సు మరియు కోరికల నెరవేర్పు కోసం లార్డ్ వెంకటేశ్వరుని ఆశీర్వాదం కోసం వచ్చే భక్తులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది. ఈ దేవాలయం ప్రత్యేకించి దాని ప్రత్యేకమైన వాస్తుశిల్పం మరియు దాని ప్రశాంతమైన అమరికకు ప్రసిద్ధి చెందింది. ఇది ఆరాధన మరియు ధ్యానం కోసం ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఆర్కిటెక్చర్. స్వర్ణగిరి వెంకటేశ్వర దేవాలయం సాంప్రదాయ దక్షిణ భారతీయ ఆలయ నిర్మాణ శైలిలో క్లిష్టమైన శిల్పాలు మరియు గంభీరమైన నిర్మాణంతో నిర్మించబడింది. గర్భగుడిలో వెంకటేశ్వరుని విగ్రహం ఉంది. ఇది దేవత యొక్క అందంగా చెక్కబడిన విగ్రహం. దేవాలయం. ఈ కాంప్లెక్స్లో లక్ష్మీదేవత, శివుడు మరియు గణేశుడు వంటి హిందూ దేవతలకు అంకితం చేయబడిన ఇతర చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆలయ ప్రాకారాలు, బయటి ప్రాంగణాలు మరియు మండపాలు స్తంభాల మందిరాలు భక్తులు గుమిగూడేందుకు మరియు క్రమం తప్పకుండా నిర్వహించే వివిధ మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడానికి స్థలాన్ని అందిస్తాయి. పండుగలు మరియు వేడుకలు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుపుకునే ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి వైకుంఠ ఏకాదశి. ఇది వెంకటేశ్వరుడిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ పండుగ సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు భగవంతుని